దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన నిండు వందనాలను తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని, తెలుగు ప్రజలను దేవుని కొరకు సంపాదించాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నాం. పిల్లరా, మీలో అనేక మంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ సంతోషాన్ని పిల్లరా మాతో పంచుకుంటున్నందుకు మా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాం. పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. పిల్లరా, చదువుకున్న వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో దావీదు అంతకంతకు ప్రబలాడు, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది. దేవుని బిడ్డరా, ఈ వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి వచనము ఏమిటి అంటే దావీదు అంతకంతకు ప్రబలాడు. దేవుని బిడ్డలు, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు గురించి బైబుల్ రాసినటువంటి మాట ఏమిటి అంటే దేవుని వాక్యం, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, దావీదు అంతకంతకు పతాక స్థాయిలోనికి వెళ్ళాడు. పిల్లరా, దావీదు మనలాంటి వాడే. దావీదు భక్తుడు, దేవుని బిడ్డరా, ఒక సామాన్యమైనటువంటి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అన్నలందరూ ఆర్మీలో పనిచేస్తే దావీదు ఒక్కడే దేవుని బిడ్డరా కడసరి వాడు, గొర్రెలు కాసుకునేవాడు. చిన్న వయసులోనే రాజే అనేక మంది కంటే కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి వాడు. చేతిలో ఏ ఆయుధము లేదు, సింహాన్ని చపాతీ ముక్కలాగా చీల్చివేశాడు. చేతిలో ఏ ఆయుధము లేదు, బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఎలుక బంటిని చీల్చివేశాడు. పిల్లరా, దావీదుని గురించి బైబుల్ చెప్తున్న మాట, అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు దీవించబడ్డాడు, అంతకంతకు ఫలించాడు. బైబుల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే దాదాపుగా 77 కీర్తనలు దేవుని బిడ్డరా దావీదు భక్తుడే రాశాడు. ఆ దావీదుని గురించి బైబుల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే దావీదు అంతకు వర్ధిల్లాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దావీదు మనలాంటి వాడే వర్ధిల్లాడు. దావీదు ఒక సామాన్యమైనటువంటి వాడే వర్ధిల్లాడు. ఒక సందర్భంలో దావీదు భక్తుడు బిగ్గరగా ఏడ్చాడు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడు. మనలాంటి వాడే మరింత బిగ్గరగా ఏడ్చాడు. మన జీవితంలో ఎన్నో పర్యాయాలు మనం ఏడుస్తామండి. దావీదు భక్తుడు కూడా ఏడ్చాడు. బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం, బిగ్గరగా ఏడ్చాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు ఏడుస్తాం. నాకు లేదే, నా దగ్గరకు రావట్లేదే, నేను అనుకున్నది జరగట్లేదే, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా నన్ను దేవుడు దీవించట్లేదే, దేవుడు నన్ను కనికరించట్లేదే, మన
మనము ఎలా కొన్ని పర్యాయాలు బిగ్గరగా ఏడుస్తామో దావీదు భక్తుడు కూడా ఎంతో బిగ్గరగా ఏడ్చాడు. అతని గురించి బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే అంతకంతకు దేవుని బిడ్డలు వర్ధిల్లాడు. దావీదు జీవితం ప్రారంభము నుండి ముగింపు వరకు చూస్తే ఆనందంగా లేదు, సంతోషంగా లేదు, సంబరంగా లేదు, పండగలాగా లేదు. ఆయన జీవితం ఒక ప్రళయములాగా ఉంది. దేవుని బిడ్డరా, అదిగో సొంత మామే శత్రువయ్యాడు. సౌలు కొండల్లో, గుహల్లో, వాగుల్లో, రాళ్ల సందుల్లో తిరిగాడు. కానీ దేవుడు వాక్యం అతను గురించి చెబుతున్న మాట ఏమిటంటే దావీదు అంతకంతకు ప్రబలాడు. ఈరోజు ఈ దేవుని మాటలు మీ దగ్గరకు దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డరా, మనము కూడా యేసయ్యను నమ్ముకున్న మనం, ఆ ప్రభు నమ్ముకున్న మనం, దేవుణ్ణి ఆరాధించుకుంటున్న మనం, ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మనం, దేవుడు ఆశించేది ఏమిటి, దేవుడు కోరుకునేది ఏమిటి, దేవుడు ఎదురు చూచేది ఏమిటి? మనము దేవుని బిడ్డరా రూపాంతరము చెందాలమా? మనము కూడా ఫలించాలి. దేవుని బిడ్డరా, మనము కూడా వర్ధిల్లాలి. దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. దేవుని బిడ్డరా, మనము రూపాంతరము చెందాలమ్మా. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. కృప నుండి అధిక కృపలోనికి మనం వెళ్ళాలి. బలము నుండి అధిక బలాన్ని మనము సంపాదించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చెయ్యువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. పిల్లలు వింటున్నారా? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. మనము పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళాలా? దావీదు వర్ధిల్లాడు. మనము కూడా దేవుని బిడ్డలా రూపాంతరము చెందాలా? ఒక రాజుగారు ఒక 100 కొండలను తన భటుడితో తెప్పించాడు. 100 కొండలు ఒకే తీరుగా ఉన్నాయి, ఒకే రీతిలో ఉన్నాయి, ఒకే సైజులో ఉన్నాయి. 100 మట్టి కొండలు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఒక కొండలో రాజుగారు విలువైనటువంటి బంగారు నాణ్యాలు వేశారండి. రాజుగారు ఒక కొండలో వజ్ర వైడూర్యాలు వేశాడండి. ఒకే కొండలో అమూల్యమైనటువంటి రత్నాలు వేశాడండి. కొండలన్నీ ఒకే తీరులో ఉన్నాయి. కొండలన్నీ దేవుని బిడ్డరా అన్ని ఒకే విధంగా ఉన్నాయి, ఒకే సైజులో ఉన్నాయి. కానీ ఒక కొండ అమూల్యమైనది, ఒక కొండ ప్రత్యేకమైనది. దేవుని బిడ్డరా, ఈ లోకంలో ప్రజలు తంబలుగా ఉన్నారు. ఈ భూమి మీద ప్రజలు గుంపులుగా ఉన్నారు. దేవుడు ఒక కొండను అమూల్యమైన దానిగా ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని, నన్ను దేవుడు అమూల్యమైన వాళ్ళగా దేవుడు మనమించడమా? ఒక ప్రత్యేకమైన వారుగా దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. దేవుని బిడ్డరా, ఉచిత రక్షణను మనకిచ్చాడు. ఉచిత పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఒక అమూల్యమైన దానివి. కాబట్టి మనము రూపాంతరము చెందాలి. దేవుని బిడ్డరా, ఒక గొంగళి పురుగుని మనం జ్ఞాపకం చేసుకుంటే అది చిన్న పసర ఆకులు తింటదండి. గొంగళి పురుగును మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అది బహు చిన్న పురుగులు తింటదండి. అదే గొంగళి పురుగు మనందరికీ తెలుసు. అది సీతాకోక చిలుకగా మారిపోయినప్పుడు అది చిన్న ఆకులు తినదు. అది చిన్న
చిన్న పురుగులు తినదు, అది తేనెను తాగుతుంది. దేవుని బిడ్డలారా, అది మకరందాన్ని తాగుతుంది, అది రుచికరమైనటువంటి తేనెను తీసుకుంటుంది. మన జీవితంలో కూడా గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారిందో, దేవుళ్ళు ఎదిగే కొద్దీ, దేవుళ్ళు నడిచే కొద్దీ, మందిరానికి వచ్చే కొద్దీ, మందులో కలిసే కొలది, ఆ ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కొలది మనము రూపాంతరము చెందాలా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వచనము ఏమిటి అంటే, దేవుని బిడ్డరా, సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకు ప్రబలెను. ఈ మాట ఎంత చక్కని మాట అండి. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, అంతకంతకు కృంగిపోయింది. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లింది. సౌలు 40 సంవత్సరాలు రాజుగా పనిచేశాడు. సౌలు తరువాత దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఏలాడు. ఇద్దరు రాజులే. దేవుని బిడ్డరా, ఒక కుటుంబం వర్ధిల్లింది, ఇంకొక కుటుంబం నీరసిల్లిపోయింది. ఈ మాటలు వింటున్న పిల్లరా, నువ్వు వర్ధిల్లేవాడుగా ఉన్నావా? నువ్వు నీరసిల్లేవాడుగా ఉన్నావా? నువ్వు జెండా లాగా రెపరెపలాడే విధంగా ఆత్మీయతలో నువ్వు ఉన్నావా? లేదు, తడిసిన కోడి ఎలా మురగడ తీసుకుంటుందో నువ్వు అలా మురగడ తీసుకొని ఉంటున్నావా? ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో జ్ఞాపకం చేసుకోనండి. దావీదు వర్ధిల్లటానికి దావీదులో కొన్ని సుగుణాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలను మీ ముందు ఉంచాలని ఒక దేవుని సేవకుడిగా పిల్లరా నేను ఆశపడుతున్నా. దావీదులో ఉన్న కారణము ఏమిటి అంటే, 128వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదే ఈ కీర్తన రాశాడమ్మా. దావీదు భక్తుడే తన నోరారా ఈ మాట పలుకుతున్నాడమ్మా. ఏంటా మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు. పిల్లరా, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ప్రబలాలి అంటే, నువ్వు రూపాంతరము చెందాలి అంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే, కృప నుండి కృపలోనికి మనం వెళ్ళాలంటే, బలము నుండి అధిక బలములోనికి మనం వెళ్ళాలంటే, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధతలోనికి వెళ్ళాలంటే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. దేవుని బిడ్డరా, మనము నీతిమంతులుగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు. పిల్లరా, వానలో తడవనోడు లేడు, తప్పు చేయనోడు లేడమ్మా. మనం మట్టి వాళ్ళమమ్మా, మనం మనుషులమి, మనము మానవులమి. దేవుడు మనిషిని మట్టితో చేశాడు. మీలో నాలో మట్టి లక్షణాలు ఉంటాయమ్మా. ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దోడైనా, ఎంత ఆత్మీయతలో సూపర్ అని అనుకుంటున్నా, దేవుని బిడ్డరా, ఎంత భక్తి పరుడైనా, నేను చెప్పదా, ప్రతి మనిషిలో మట్టి లక్షణాలు ఉంటాయమ్మా. దావీదు కూడా పాపం చేశాడు. దావీదు జీవితంలో కూడా శోధనకు లొంగిపోయాడు, పరిశుద్ధతలో నుంచి జారిపోయాడు. అలాగే లేడు. గొర్రె మాటి మాటికి గొంతులో పడిపోతే కాపరి 2 పనులు చేస్తాడు. ఒకటి కోసుకొనన్న తింటాడు, 2 అమ్మనన్న అమ్మేస్తాడు. దేవుని బిడ్డరా, అదిగో దావీదు పాపం చేశాడు, దావీదు తప్పు చేశాడు, దావీదు అతిక్రమము చేశాడు. నా పాపము ఎల్లప్పుడు నా ఎదుట ఉంది. నాతాను అనే ప్రవక్తని ఆ దేవాతి దేవుడు దావీదు ఇంటికి పంపాడు. దావీదు, నువ్వు పాపం చేశావు, దావీదు నువ్వు తప్పు చేశావంటే, దావీదు భక్తుడు చేసిన పని ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, తప్పును ఒప్పుకున్నాడు.
51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. మొదటి 2 వచనాలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నీ ఎదుట ఉన్నది. దేవుని బిడ్డరా 10వ వచనంలో 51వ కీర్తన 10, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి. దేవుని బిడ్డరా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. ఈ సోపుతో నా పాపాన్ని పరిహరించు, హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు. ఏదో సింపుల్ గా సారీ అని చెప్పలేదండి. సారీ అనేటువంటి మాట నాలుక మీద నుండి జారిపోయే మాట అండి. చాలా సార్లు మనము సారీ చెప్తామండి, అది నాలుక మీద నుండి జారిపోయే మాట అండి. ఆ మాట సారీ అనేటువంటి మాట చాలా తేలికైన మాట అండి. కానీ క్షమించు అనే మాట అది చాలా బరువైనటువంటి మాట. క్షమించు అన్ననే మాటకు కృంగిపోవాలి, క్షమించు అనే మాటకి వంగిపోవాలి, క్షమించు అనే మాటకు అది గుండెల్లో నుంచి, అది హృదయములో నుంచి రావాలి. ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసు నా దేవుని బిడ్డరా, పశ్చాత్తాపం అనేది పాతాళాన్ని నోరు మూపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, నువ్వు రెపరెపలాడాలి అంటే, నువ్వు ప్రబలాలి అంటే, దావీదు కుటుంబం వర్ధిల్లింది, దావీదు వర్ధిల్లాడు, వర్ధిల్లాలి అంటే దావీదు భక్తుడిని దేవుడు అభినందిస్తున్నాడు. ఏమని? నువ్వు నా హృదయానుసారివి. మనము దేవుని హృదయానికి దగ్గరగా ఉండాలి అంటే పశ్చాత్తాపం అంటే, పశ్చాత్తాపం పాతాళాన్ని నోరు మూపించిందండి. పాతాళం దేవుని బిడ్డరా అది నోరు తెరుచుకుంటూ ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చదువుతారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనములో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారు హర్షించువారు పడిపోతారు. పాతాళం నోరు తెరుచుకుంటుంది. పాతాళపు నోరు మూపించాలి అంటే మార్గం పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో పశ్చాత్తాపంతో దేవుని వైపు మనం తిరగాలి. దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే నాతాను అనే భక్తుడు వచ్చి నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని అంటే, దావీదు చేసిన పని శుద్ధి చేసుకుంటున్నాడండి. నేను రాజుని, నేను మహారాజుని, దాను మొదలుకొని బేరిషా వరకు నేను రాజుని, నేను సింహాసనం మీద కూర్చున్నాను. అహంకారంతో లేడు, గర్వంతో లేడు, పొగరుతో లేడు, ఒకరుతో లేడు. దేవుని బిడ్డరా, అదిగో ఎప్పుడైతే దేవుని సేవకుడు నాతాను అనే ప్రవక్త తన ఇంటికి వచ్చి తన పాపాన్ని బట్ట బయలు చేశాడు, కప్పుకోలేదండి, ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డరా, మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా దేవుని బిడ్డరా కానరాని పాపాలు ఉంటాయమ్మా. మన జీవితాల్లో కూడా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చెప్పుకోకపోయినా, మనుషులు ఈ రూపం పైకి ఎంత అందంగా ఉన్నా, మనుషులు ఎంత నాజుగ్గా ఉన్నా, మనుషులు ఎంత తీయగా కమ్మగా మాట్లాడినా, దేవుని బిడ్డరా ప్రతి మనిషిలో కానరాని పాపాలు ఉంటాయి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక చేత్తో అన్నం పెట్టారంట, ఇంకొక చేత్తో విషం పెట్టారట. మనిషి అటువంటి వాడే. దేవుని బిడ్డరా, కుక్కకి కోపం వస్తే పళ్ళు చూపించింది, అదే కుక్కకు సంతోషం వస్తే తోక ఊపిద్ది. మనిషి అటువంటి వాడు కాదండి. మనిషి పైకి ప్రేమగా మాట్లాడతాడు. దేవుని బిడ్డరా, గుండెల్లో పగ ప్రతీకారాన్ని పెట్టుకుంటాడు. దేవుని బిడ్డరా, ప్రతి మనిషిలో కానరా
కానరాని పాపాలు ఉంటాయమ్మా, కానరాని అసూయ ఉంటది, కానరాని స్వార్థం ఉంటది, కానరాని పాపాలు ఉంటాయి, కానరాని లోపాలు ఉంటాయి. మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని బిడ్డగా ఎంత బాగుంటది. దావీదు భక్తుడు ప్రబలటానికి కారణం, రెండవ కారణం ఏమిటి అంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనకు పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనుల దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రియులారా, దావీదు వర్ధిల్లటానికి కారణం ఏమిటి? దావీదు ఫలించటానికి కారణం ఏమిటి అంటే సుబుద్ధి కలిగి పని చేసుకొనుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, సుబుద్ధి, సు అంటే మంచి, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, మంచి మనసు కలిగి ఉన్నాడు, మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు వెళ్ళిన ప్రతి పనిలో దేవుని బిడ్డలారా అదిలో సుబుద్ధి కలిగి పనిచేశాడు కాబట్టి అదిగో యోధులందరి మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. పిల్లరా, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు, శ్రద్ధ కలిగిన వాడు దీవించబడతాడని బైబిల్ చెప్తుంది. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితేవా వాడు రాజుల దగ్గర ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం పిల్లరా సెలవిస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మనం ఏ పని చేసినా మంచి బుద్ధితో చేయాలా. మనం ఏ పని చేసినా దేవుని బిడ్డరా శ్రద్ధగా చేయాలా. ఒక రాజు గారు తన అంతఃపురంలో ఒక చక్కని కొలను, అంతఃపురంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి అప్పుడప్పుడు రాజుగారు వెళ్తాడు. ఆ కొలను దగ్గరికి అప్పుడప్పుడు రాజుగారు వెళ్తాడు. ఆ కొలనులో దేవుని బిడ్డలారా రకరకాలైనటువంటి కలువ పువ్వులు, రకరకాలైనటువంటి ఆ చెరువులో తామర పువ్వులు, అవన్నీ చూస్తూ రకరకాల వింతైన తామర పువ్వులు, ఆ కలువ పువ్వులు చూస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ గట్టు మీదేమో దుప్పులు, ఆ గట్టు మీదేమో జింకలు, ఆ గట్టు మీదేమో లేళ్ళు, ఆ గట్టు మీదేమో నెమళ్ళు. ఆకాశం చూస్తే అదిగా కొంగలు, పెట్టెలు. ఆ అంతఃపురం అంతా ఆనందంగా ప్రతి చల్ల పూటలు వచ్చి అక్కడ సమయాన్ని గడిపేవాడు. ఒక రోజున రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే ఈ చిన్న కొలనులో, ఈ చిన్న చెరువులో రకరకాలైన రంగురంగుల చిన్న చేపలు వేద్దాం అనుకున్నాడు. తన భటుని పిలిచి అన్నాడు, రే ఈ చెరువులో రంగురంగుల చేపలు మనం వేద్దాం. దేవుని బిడ్డలారా, భటుడిని కొన్ని తీసుకొని రమ్మంటే ఆ భటుడు చేసిన పని ఏమిటంటే, రాజుగారికి దగ్గరగా ఉన్న ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే రంగురంగుల చేపలు తీసుకొచ్చి అవి రాజుగారికి ఇవ్వలేదండి, రాణి గారికి ఇచ్చాడు. అది తెలియని రాణి గారు ఆ రంగురంగుల చేపల్ని చక్కని కూర వండింది. రాజుగారు ఆ చేపల కూరతో భోజనం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు రాజుగారికి భటుడికి చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చిందరే, నిన్ను రంగురంగుల చేపలు తీసుకురమ్మన్నా కదా, నువ్వు ఏం చేసావు? అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను రంగురంగుల చేపలు తీసుకొచ్చాను, కానీ రాణి గారికి ఇచ్చాను. రాణి గారు ఏం చేసింది తెలియక అవి కూర చేసింది. అప్పుడు రాజు గారు అంటున్నాడు, రే నేను నీకేమి చెప్పాను, నువ్వు ఏమి చేసావు? రాజుగారు పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటంటే ఆ భటుడు శ్రద్ధగా వినలేదు. రాజు గారు చెప్పిన మాటను వివేకముతో వినలేదు. దేవుని బిడ్డలారా, దేవుని పని చెయ్యాలంటే శ్రద్ధ కావాలి. దేవుని పని చెయ్యాలంటే వివేకం
వివేకము కావాలి. దేవుని పని చెయ్యాలి అంటే ఆలోచన కావాలి. దేవుని బిడ్డరా, మనం వర్ధిల్లటానికి కారణం దావీదు. దేవుని బిడ్డరా, అది భయభక్తులు. వర్ధిల్లటానికి కారణం దావీదు. దేవుని బిడ్డరా, సుబుద్ధి. దావీదు వర్ధిల్లటానికి కారణం నా చిత్తానుసారమైన మనుషుడు అన్నాడండి. అపోస్తలుల కార్యాలు 13:22 నా చిత్తానుసారమైన వాడు. ఒక మంచి సాక్ష్యం. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? దేవుని బిడ్డరా, దేవుడు యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసునా? భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. సాతానుకే దేవుడు ఛాలెంజ్ చేశాడు. దేవుడు యథార్థవంతుడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. మోషేను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లరా, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు ఫలించాడు, అంతకంతకు రూపాంతరం చెందాడు, అంతకంతకు దేవుని బిడ్డరా పతాక స్థాయిలోకి ఉన్నాడు. అదే సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయాడు. దేవుని బిడ్డరా, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే ఆఖరి మాట, పక్షి రోజుల కంటే వడిగలవారు, సింహము కంటే బలము కలిగిన వారు. దేవుని బిడ్డరా, అటువంటి వాడు. 27వ వచనం, అయ్యయ్యో బలార్జులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. పక్షి రాజు కంటే వడిగలిగిన వాడు. దేవుని బిడ్డరా, సింహము కంటే బలము కలిగిన సౌలు, ఒక బలార్జుడైనటువంటి సౌలు, దేవుని బిడ్డరా, తన కత్తితో తానే పడుచుకొని చనిపోయినాడు, నేరసిల్లిపోయాడు. ఈ వాక్యం వింటున్న పిల్లరా, భక్తిలో ఒకప్పుడు ఎదిగావు, ఒకప్పుడు ఫలించావు, ఒకప్పుడు రాణించావు, ఒకప్పుడు గొప్పగా ఉన్నావు, ఒకప్పుడు మెన్నగా ఉన్నావు, ఒకప్పుడు సాక్ష్యం కాపాడుకున్నావు, ఇప్పుడు నేరసిల్లిపోయావేమో. దేవుని బిడ్డరా, కేరళ రాష్ట్రంలో కొట్టాయం అనేటువంటి ప్రాంతంలో యవ్వన వయసులోనే ఒక ఆయన ప్రభు నమ్ముకున్నాడు. 95 సంవత్సరాల వయసులో ప్రభు పిలుపొందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డరా, ఆయన ఆదరణ కూటానికి అనేక మంది, వందల మంది వచ్చారు. అందులో ఒక భక్తిపరుడు చెప్పిన మాట ఏమి తెలుసునా? 95 సంవత్సరాల వయసులో చనిపోయిన వ్యక్తి గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఇగో ఈ సహోదరుడు యవ్వన కాలంలో ప్రభు నమ్ముకున్నాడు, 95 సంవత్సరాల్లో ప్రభు పిలుపొందుకున్నాడు. ఆత్మీయ వెలుగు అదిగో ఆయన జీవితంలో ఉండేది. ఆత్మీయంగా సంఘములో, సమాజంలో ప్రకాశించాడు. ఒక సూర్యుడు లాగా వెలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ కొంచెం భక్తి, ఈ కొంచెం జీవితం మనము ఫలిద్దాం. మన భక్తి ప్రకాశవంతంగా, కాంతివంతంగా, అర్థవంతంగా ఉందాం. యేసు ప్రభు మనకు ఉచిత రక్షణ ఇచ్చాడు. ఉచిత భాగ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యం, అది ఉచితం. నీ నిర్ణయం ఏమిటి? ఈ మాటలు దూషిస్తావా? ఈ మాటలు ద్వేషిస్తావా? ఈ మాటలు హత్తుకుంటావా? నిర్ణయం మీదే. సిలువలో యేసు ప్రభు నీ కోసం, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు. ఇది కృపాకాలం. నీ వైపు చేతులు చాపుతున్నాడు. మన హృదయం ప్రభుకి అప్పగించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, దావీదు కుటుంబం అంతకంతకు వరదిలింది నాయన. సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయింది నాయన. దేవా, మేము దావీదు భక్తుల వలె భయభక్తులు కలిగి, సుబుద్ధి కలిగి, సాక్షి కలిగి మీలో సాగిపోయే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ టీవీ కార్యక్రమాలు ప్రభా మీరే బలపరచండి, మీరే దీవించండి. ఈ కార్యక్రమాలకు కావలసిన సహాయాన్ని మీరు అందించండి. మా ప్రియులందరినీ దీవించండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని, మీ ప్రార్థన అవసరాలను మాకు తప్పనిసరిగా తెలియజేయండి. మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.